మన చేతిలో ఒక సంచలన రిపోర్ట్ అయితే ఉంది. గత ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతోందని టీవీ సిఎన్ఎక్స్ సర్వే అయితే సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొత్తంగా 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ పార్టీ 2, అట్లాగే బీజేపీ పార్టీ 5 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు టీవీ సిఎన్ఎక్స్ సర్వే అయితే సంచలన విషయాలను అయితే బయటపెట్టింది. ఇక టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలో కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం సాధించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ప్రధాన పోటీ అయితే భారతీయ జనతా పార్టీకి అట్లాగే కాంగ్రెస్కి మధ్యనే ఉండబోతోంది అని చెప్పేసి అయితే ఈ సర్వేను చూస్తే తెలుస్తోంది. ఈ సర్వేతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉండబోతుందని చెప్పేసి కూడా ఆయన కుండబద్దలు కొట్టిన విషయాన్ని అయితే మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిందే. ఇక వీటితో పాటు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, బీఆర్ఎస్ పార్టీ 2 అంటే 2 స్థానాల్లోనే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా టీవీ సిఎన్ఎక్స్ సర్వే అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే బయటపెట్టింది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ తన దూకుడుని అయితే తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 4 స్థానాలు మాత్రమే ప్రకటించారు ఇప్పటివరకు. బి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి, అట్లాగే కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి, నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, మాలోద్ కవిత మహబూబాబాద్ నుంచి అయితే ప్రకటించారు ఇప్పటికైతే. ఈ నలుగురే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి అనుబంధం ఉన్న వాళ్ళే ఉండడం కూడా ఇక్కడ ఆసక్తికర అంశం. ఎందుకంటే బూర నరసయ్య కూడా ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి. అట్లాగే బీపీ పార్టీలు మొన్ననే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా ఆయనకు అలా వెళ్ళగానే ఇలా టికెట్ వచ్చింది. సో బీజేపీలో జాయిన్గా టికెట్ కొట్టు అన్న విధంగా అయితే థంబ్నెయిల్స్ పెట్టి మిగతా ఛానల్లో కూడా కథనాలు వస్తున్న పరిస్థితి. బీపీ పార్టీలతో పాటు ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. సరే అదంటే అది వేరే అంశం. ఇక పోతుగంటి భరత్ నాగర్ కర్నూలు సంబంధించి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన కొడుకు కూడా టికెట్ వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్గా బీజేపీ నుంచి చాలామంది అయితే పోటీ చేసిన పరిస్థితి. ఇదొక బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఎత్తుగడ అనుకోవచ్చా, ఏదైనా వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపించి కనుక వాళ్ళని నిలబెడుతున్నాడు అనే అంశం అయితే బాగా చర్చలోకి జరుగుతోంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా 4 అయితే పేర్లు ప్రకటించారు. వీరితో పాటు ఇంకా కొన్ని సెకండ్ లిస్టులో అయితే పుత్రరత్నాలను ప్రయోగించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కిరణ్కి సీట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అట్లాగే మల్లారెడ్డి గారి అల్లుడికి, ఇట్లా ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హేమీల పుత్రరత్నాలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ టికెట్లు ఇచ్చి ఈసారి ప్రయోగించే అవకాశం అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఓవరాల్గా ఇది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి అనాసక్తిగా ఉన్నారు. పోటీ చేయమని బీఆర్ఎస్ అధిష్టానం ఎంత అడిగినప్పటికీ కూడా ఆయన పోటీకి అనాసక్తిగా ఉన్నాడని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్తల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, ఆయన ఇన్కేస్ బీజేపీ నుంచే చేవెళ్ళ టికెట్ అడిగాడు. నేను బీజేపీలో జాయిన్ అవుతాను, చేవెళ్ళ టికెట్ ఏమని. అయితే బీజేపీ అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డికి ప్రకటించడంతో ఇప్పుడు ఆయనకు మెదక్లో అవకాశం కల్పించే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా బీజేపీ మెదక్ టికెట్ ఇస్తే కనుక ఆయన బీజేపీకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి చేవెళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారా? ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి ఖరారు కాలేదు. మెదక్లో మన మైనంపల్లి అని అంటున్నారు. అట్లాగే భవానీ రెడ్డి కూడా అప్లై చేసిన పరిస్థితి. ఇక వీరే కాకుండా నీలం మధు ముదిరాజు కూడా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అయితే తెలుస్తుంది. సో మైనంపల్లిని మేడ్చల్ మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కోరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మేడ్చల్ మల్కాజ్గిరిలో పోటీ చేస్తారా లేదా మెదక్ వస్తారా అనేది కూడా ఇంకా అంశం తేలాల్సి ఉంది. సో ఓవరాల్గా ఒక్కసారి అభ్యర్థులు ప్రకటించిన దాన్ని చూసుకుంటున్నట్టయితే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి జాబితాలాగే కనబడుతుందని చెప్పేసి అయితే ఒక సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అయితే జోరు కనబడే తీరుగానైతే సర్వేలు అయితే చెప్తున్నాయి. టీవీ సిఎన్ఎక్స్ సర్వే చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ పార్టీ 2, బీజేపీ పార్టీ 5 పార్లమెంటు స్థానాల్లో అయితే ఆధిక్యం కనపరిచే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే సర్వే చెప్తుంది. సో చూడాలి ఈ సర్వే అనేది ఎంత మేరకు నిజమవుతుంది, రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్డ్.